ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార వైఎస్ఆర్సీపీ నుంచి మరికొంతమంది టిక్కెట్లు దక్కనటువంటి అభ్యర్థులు పార్టీ మారుతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా తెలుగుదేశం నుంచి కూడా కొంతమంది రాజీనామాల బాట పట్టారు. అధికార వైఎస్ఆర్సీపీ 50 మంది అభ్యర్థుల్ని మార్చింది, 9 మంది లోక్సభ అభ్యర్థులను మార్చింది. ఆ క్రమంలోనే పార్టీలో సీనియర్ నేతలైనటువంటి కొందరు తమకు టిక్కెట్ దక్కలేదనేటువంటి ఆవేదనతో పార్టీని విడిచి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు బాహాటంగానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పార్థసారథి, కృష్ణా జిల్లాకి చెందిన పెనమలూరు శాసనసభ్యుడు కొలుసు పార్థసారథి, ఆయన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రిగా పనిచేశారు. చాలా సీనియర్ నేత, బీసీ కులానికి చెందినటువంటి వారు. ఆయన పార్టీని వీడి తెలుగుదేశంలోకి వెళ్తారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా కొన్ని వార్తా సంస్థలతో కూడా మాట్లాడారు. తను బీసీ కావటం వల్ల, అదేవిధంగా అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షాలని వ్యక్తిగతంగా దూషించలేకపోవడం వల్ల తనకి టికెట్ దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు చాలామంది పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా కేశినేని నాని అనుయాయులుగా చెప్పుకోదగినటువంటి వాళ్ళు కొంతమంది రాజీనామాలు చేశారు. అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడు రాయపాటి సాంబశివరావు గారి కుమారుడు రాయపాటి రంగారావు, ఆయనైతే పార్టీకి రాజీనామా చేయటమే కాకుండా చాలా దుర్భాషలు ఆడారు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద. సో ఈ మొత్తం వ్యవహారం చూసినట్లయితే ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటం ఎక్కువైంది. చంద్రబాబు నాయుడు గారు ఇక జైల్లోకి వెళ్తారు, ఆయనకి జీవితకాలం ఖైదు, ఆయన ఇక బయటకు వచ్చేటువంటి అవకాశం లేదంటూ కూడా ఒకవైపు సాక్షి దినపత్రిక కథనాలు అందిస్తుంటే, మరోవైపు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి 1-2 పత్రికలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆయన కూడా జైలుకి వెళ్తాడని వాళ్ళు రాస్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా హీనస్థితికి దిగజారినట్టుగా భావించాలి. పైకి ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా అందరూ ఒకే బాటలో నడుస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో మరి వామపక్షాల పాత్ర ఏంటి, బీజేపీ పాత్ర ఏంటి అనేటువంటిది ఇంకా బయటికి రావటం లేదు. బీజేపీ పొత్తులో వెళుతుందా, జనసేన టీడీపీ పొత్తులో వెళ్తుందా, లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తుందా అనేటువంటి ఒక స్పష్టత బీజేపీ హైకమాండ్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర యూనిట్లో చాలా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. పొత్తు అనేది లేకపోతే రాష్ట్ర బీజేపీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అభ్యర్థులు కూడా దొరకకపోవచ్చు చాలా నియోజకవర్గాల్లో. కనుక పొత్తు కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతుంది. వాళ్ళ అధిష్టానాన్ని ఒప్పించడానికి కొంత ప్రయత్నాలు ఏదో జరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్లో కూడా కొత్త ఇబ్బందులు, కొత్త సమస్యలు మొదలయ్యాయి. వైఎస్ షర్మిల నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోమంటూ సీనియర్ నేత అయినటువంటి హర్షకుమార్, రాజమండ్రికి చెందినటువంటి హర్షకుమార్, ఆయన 2 పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన బాహాటంగానే ఆ పార్టీ హైకమాండ్కి ఒక హెచ్చరిక జారీ చేశారు. అంటే పీసీసీ పగ్గాలు కనుక వైఎస్ షర్మిలకి ఇస్తే దళితులంతా పార్టీకి దూరం అవుతారంటూ కూడా ఆయన ఒక అల్టిమేటం ఇచ్చాడు. ఇక సిపిఐ సిపిఎం వారైతే అధికార పక్షం మీద కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వారి వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటు వెళ్తారనేటువంటిది ఇంకా అది కూడా స్పష్టత లేదు. మొత్తంగా చూసినట్లయితే ఎన్నికల వేడి బాగా పెరిగింది ఏపీలో. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నాయకులు మారుతున్నారు. ఇప్పటికే కొంత అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికతో కొంత దూకుడును ప్రదర్శిస్తుంటే, ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా మరి బీజేపీ కూడా కలుస్తుందో లేదో తెలియదు. మొత్తానికి ఇంకా అభ్యర్థుల ఎంపిక మాత్రం ఒక కొలిక్కి రావటం లేదు. సో ఈ నెలాఖరులోగా, అంటే పండగ తర్వాత 2 పార్టీలు కలిసి చర్చించి మొదటి లిస్టు ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఏపీలో చూస్తే మాత్రం
కొంత రాజకీయాలు చాలా తీవ్ర స్థాయిలో విభేదాలు, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో పెరిగినట్టుగా కనపడుతుంది. ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఏ పార్టీ ఏ విధంగా ఉన్నది అనే దాని మీద ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందనేటువంటిది కూడా చూడాలి. దానికంటే ముందు అసలు రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని